జనవరి 23 దేవుని వాక్య ధ్యానం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. యోహాను 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా, విశ్వాసులారా, దేవునిలో మనమంతా సంతోషించడానికి, ప్రభువుని కలిగి మనం ఆనందంగా ఉండడానికి, ప్రభు ఇచ్చిన ఈ నూతనమైనటువంటి దినమును బట్టి దేవునిలో నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. ప్రభువు మనకిచ్చినటువంటి ప్రతి దినము ఆయన యందు మనం స్థిరపరచబడి ఆయనలో అభివృద్ధి చెందుటకే అనే విషయాన్ని మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఈరోజు ఈ దినాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్న అంశాన్ని మనము ఆలోచన చేస్తే, ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు మనలను ప్రేమించి ఉన్నాడు. మనము అదే ప్రేమను మన పొరుగువాని ఎడల చూపించాలి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు ప్రేమ అనే దాన్ని నిర్వచిస్తే రకరకాల విధి విధానాలలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? మనం ఆయన ఆజ్ఞలను గైకొనడమే ప్రేమ. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తున్నారో వారు ఖచ్చితంగా ఆయన మాట ప్రకారంగా జీవిస్తారు. ప్రభు చెప్పిన మాట ప్రకారంగా జీవించడమే ప్రేమ అని యోహాను తన సువార్తలో కూడా ఈ మాటలను జ్ఞాపకం చేస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం చాలా స్పష్టంగా ప్రభువే మాట్లాడినటువంటి మాటలను మనం అక్కడ చూడొచ్చు. అటువంటి ప్రేమ మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు ప్రభువు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. యోహాను 14:15. 21వ వచనంలో కూడా ఆయన చెప్తూ ఉన్నాడు, మనం క్రింద, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్నవాడే నన్ను ప్రేమించువాడు. రెండు రకాలుగా ఉల్టా పల్టా రెఫరెన్సెస్ మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రేమించేవాడు ఆజ్ఞలు గైకొంటాడు, ఆజ్ఞలు గైకొన్నవాడే ఆయనను ప్రేమించేవాడు. ఈ రోజున ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమాస్వరూపైన క్రీస్తును, ఆయన మనలను ప్రేమించాలని ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. ఆయన మన ఎడల అపారమైన ప్రేమను చూపాలని మనం కోరుకుంటాం. దేవుడు మన ఎడల చూపుతున్న ప్రేమను బట్టి మన పొరుగువాడు కూడా మన ఎడల ప్రేమ చూపాలని మనము ఆలోచిస్తూ ఉంటాం. కానీ మరి మనము ఎంతవరకు పొరుగువాణిని, దేవుణ్ణి ప్రేమించుచూ ఉన్నాం? అలా నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించేవానివైతే, దేవుణ్ణి ప్రేమించాలి అనే ఆలోచన నీలో కలిగి ఉంటే ఖచ్చితంగా నీవు ఆయన మాట ప్రకారంగా నడుచుకోవాలి. అలా నడుచుకున్న వారు దేవుణ్ణి ప్రేమించగలుగుతారు. దేవుణ్ణి ప్రేమించినటువంటి వారికి, అతడు నన్ను ప్రేమించిన ఎడల అతనికి ఇచ్చే ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉంటాయో ప్రభువే మాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో అటువంటి వారికి ఎన్నో దీవెనలు ప్రభు అనుగ్రహిస్తున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు ఎంతో ఉన్నతంగా, గొప్పగా ఉంటాయి ప్రియులారా. ఆయన మనలను ఉన్నత స్థితిలో మనల్ని నడిపిస్తాడు. కీర్తనకారుడు 91వ సంకీర్తన 14వ వచనంలో అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. మనం ఎప్పుడైతే దేవుని ప్రేమించడం మొదలు పెడతామో ప్రతి విషయంలో నుండి మనము తప్పింపబడతాం. లోక సంబంధమైన శాపం నుండి, పాపం నుండి, అనారోగ్యం నుండి, ఇంకా ఇతరితర సమస్యల నుండి తప్పించబడి ఘనపరచబడతాం, ఉన్నత స్థితిలోనికి మార్చబడతాం. అటువంటి ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. నీ ప్రియ బిడలను బహుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, నిన్ను ప్రేమించేవారిగా బిడలను ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మతో నింపండి, మీరే మహిమ పొందండి. ఈ దినము ప్రయాణాలను బట్టి బిడలో ఆలోచిస్తున్న ఆలోచనలు, వారి కోరికలను నెరవేర్చండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. ఈ దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.